అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా గుండనపల్లి గ్రామం దగ్గర ఉన్నాము. ఇక్కడ కరెంటు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అంటే అయితే కొంతమంది యువకులు అయితే ఆర్టీవీని అయితే ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనమైతే ఇక్కడ గుండనపల్లి గ్రామం దగ్గర ఉన్నాము. కరెంటు అధికారుల నిర్లక్ష్యం వల్ల కరెంటు తీగలైతే చేతికి అంటే పరిస్థితి అయితే ఉంది అంటే అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఇటు ఏ చిన్న వాహనం వచ్చినా రాత్రిపూట కావచ్చు, అంతేకాకుండా ఉదయం కావచ్చు, ఏ చిన్న వాహనం వచ్చినా సైతం హై టెన్షన్ వైర్లు అందే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అసలు గ్రామస్తులు ఏం చెప్తారనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటండి సమస్య? ఇది గత సంవత్సరం నుండి మేము సెస్సాది అధికారులకు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు చెప్పినా కానీ నా మాత్రంగా 2-3 రోజులలో వస్తాం, చూస్తాం, చూస్తుర్రు వెళ్ళిపోతున్నారు, అంతే తప్పితే దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. సెస్సాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకుంటారు. లాస్ట్ టైము 11వ నెల 2024లో ఈనాడు పేపర్ కూడా వచ్చినప్పుడు కాంటాక్ట్ చేసిండ్రు. ఏమైంది సార్ అని అడిగినప్పుడు ఇట్లా ప్రాబ్లం ఉన్నది, ఎంటీ లారీ పోతేనే లారీకి తలిగేలా ఉన్నాయి, అటువంటి ఇబ్బందులు మమ్మల్ని ఎందుకు గురి చేస్తున్నారని అడిగినా కానీ పట్టించుకుంటలేరు. వస్తాం, చేస్తాం, చెప్పుడు మాత్రానికి అయిపోతుంది తప్పితే వాళ్ళు వచ్చి చేసేది అయితే లేదు. ఒక పోలు పెడితే అయిపోతుంది. మాకు హైట్ పోలు ఒకటే అని చెప్పినాం. ఒక 10 పోలు ఉన్నాయంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినామంటే అది వేరు. ఒకటే పోలు మాకు రెగ్యులర్ రోడ్డు. ఊళ్ళోకి వెళ్ళాలంటే లారీ లోడ్ తోటి ఇప్పుడు ఇంకో నెల అయితే సీజన్ స్టార్ట్ అవుతుంది. రైతులు అన్నీ తీసుకొచ్చి కళ్ళాల కాడ వడ్లు పోస్తారు. లారీ రావాలంటే వైరు తీగలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడతారు. ఒకసారి వచ్చిన లారీ అతని డ్రైవరు ఇంకొకసారికి రావడానికి వీలు లేకుండా చెప్తుండ్రు, మేము రాము, వైర్లు ఉన్నాయి, రైతుల్ని ఇబ్బంది. వీళ్ళు లారీ డ్రైవర్లు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతుంది. రైతులు ఇబ్బంది పడ్డప్పుడు మీరు ఎందుకంటే సెసాధికారులు ఉండి ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆడ పైన చూస్తే తీగలల్లా కట్టెలు అల్లనే ఉన్నాయి, వాళ్ళు చేస్తలేరు. ఇట్లా ఎందుకు ఇదంతా నెగ్లెక్ట్గా ఎందుకు చేస్తుండ్రు అని ప్రశ్నించడం జరుగుతుంది. ఓకే సార్ చెప్పండి, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి కరెంట్ వల్ల అయితే ఇప్పుడు ప్రస్తుతం గ్రామానికి సంబంధించి అయితే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చాలా వరకు ఇక్కడ ఎన్నో చూపించినా కానీ వచ్చిన రోజే వచ్చి మాట్లాడిపోతున్నారు. అందరికంటే ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మాకు ఐకేపీ సెంటర్ స్టార్ట్ అవ్వబోతుంది. మళ్ళీ పోతే మాకు ఉన్న రోడ్ ఒక్కటే, ఇది మెయిన్ రోడ్. ఇది బోయినపల్లికి పోవాలన్నా వెమ్లవాడ పోవాలన్నా ఊళ్ళోకి వెళ్ళి కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రతి లారీ ఇనంగానే వస్తుంది కనుక మాకు చాలా వరకు అంటే ఇబ్బంది అవుతుంది. దీన్ని పరిష్కరించాలి. అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కరించితే మంచిగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఓకే సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి ఎందుకు అని అయితే మీరైతే భావిస్తున్నారు? ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత నష్టపరిహారం ఇచ్చే వాళ్ళు ముందే జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని అయితే ప్రతి ఒక్కరైతే భావించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులతో మాట్లాడారా, మీరు ఏం చెప్పారండి? మేము చాలాసార్లు అధికారులకు వినియోగించడం జరిగింది. కాకపోతే ప్రతిసారి నామమాత్రంగా వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. ఇది ఒక్క చోట కాదు, ఇంకా ఏజీఎల్లో అంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో చాలా వరకు స్తంభాలు అనేటివి విరిగిపోయినాయి, మన సలాకులు అనేటివి బయటకు వచ్చినాయి. దానివల్ల ప్రమాదాలు అనేటివి చాలా ఎక్కువనే జరుగుతున్నాయి. అయినా ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా చర్యలు తీసుకోవడానికి రావట్లేదు. ఎన్నిసార్లు వినియోగించినా వస్తాం అంతే. ఇప్పుడు వస్తాం, రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం అని చెప్పేసి నామాత్రంగా వాళ్ళు చెప్పడం తప్ప చేసే పనులు ఏం లేవు. ఓకే ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము, ఇక్కడైతే కొంత కరెంట్ అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ వాహనం వచ్చినా సైతం తాకే పరిస్థితి ఉంది. మాకైతే ఖచ్చితంగా వీటిని అయితే ఒక పోల్ వేసి పైకి లేపాలి, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అని అయితే ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే వెల్లడిస్తున్నారు. అధికారులు దీన్ని వెంటనే స్పందించాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా గుండనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.